ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా ఓటర్స్కు ప్రజలకు అదేవిధంగా మరీ ముఖ్యంగా బీసీ సోదరులు అందరికీ కూడా జ్యోతిరావు పూలే గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. జ్యోతిరావు పూలే గారు 19వ శతాబ్దంలో మహారాష్ట్రలో 1827 సంవత్సరంలో ఆయన జీవించి ఆయనటువంటి పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆయన 1890 వరకు అంటే 1827 నుంచి 1890 వరకు కూడా ఆయన జీవించి అంటరానితనం గురించి అదేవిధంగా మరి ముఖ్యంగా మహిళల గురించి మహిళ యొక్క హక్కుల కోసం వారి యొక్క ఆనాడున్నటువంటి మహిళల పట్ల వివక్షత ఏదైతుందో ఆ వివక్షతకు వ్యతిరేకంగా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి కానీ తెలుగుదేశం పార్టీ కానీ తీసుకుంటుందని చెప్పని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా జ్యోతిరావు పూలే గారి యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా వారు అంబేద్కర్ కానీ జ్యోతిరావు పూలే గారు కానీ బడుగు బలహీన వర్గాల కోసం చేసినటువంటి త్యాగాలు కానీ వాళ్ళు చేసినటువంటి పోరాటాలు కానీ ఏవైతున్నాయో స్ఫూర్తిగా తీసుకుని యొక్క బీసీ సంఘాలు కానీ ఎరగబడిన కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ వాళ్ళ అభివృద్ధి కోసం ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. కాబట్టి మన వంతు సహకారం కూడా మనం కూడా చేసుకుంటూ భవిష్యత్తులో వారి యొక్క అభివృద్ధి కోసం మనం ముందుకు వెళ్ళాలని చెప్పని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.